పార్టీలో కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని చాటుకునేందుకు ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీ తీవ్రస్థాయిలో కృషి చేస్తోంది. అఖిలేష్ చేపట్టిన వికాస్ రథయాత్ర తుస్సుమన్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ను దీనికి వేదికగా చేసుకుంది. ఎస్పీ సిల్వర్ జూబ్లీ వేడుకలు లక్నోలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, యూపీ ఎస్పీ అధ్యక్షుడు శివపాల్ సింగ్ యాదవ్తో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ నేత శరద్ యాదవ్, మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ, ఆర్జేడీ అధినేత అజిత్ సింగ్, ఐఎన్ఎల్డీ నేత అభయ్ చౌతాలా కూడా సమాజ్వాదీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ రాజకీయ పక్షాలన్నీ కలిసి గ్రాండ్ అలయన్స్ను ఏర్పాటు చేసే దిశగా మంతనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీరంతా ఒకే వేదికపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడి నుంచే మహాకూటమి ఏర్పాటు ప్రకటన జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే నేతలు మాత్రం కేవలం ఎస్పీ సిల్వర్ జూబ్లీకి మాత్రమే వచ్చామని, కూటమి వ్యవహారం తర్వాత మాట్లాడతామని చెబుతున్నారు.